హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా అందమైన హ్యాండ్ వర్క్ని మన బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఉన్న దానికోసం నేను సిల్క్ థ్రెడ్ మన లెఫ్ట్ హ్యాండ్ 2 ఫింగర్స్కి చుడుతున్నాను. ఈ విధంగా మనం ఒక 40-50 రౌండ్స్ తిప్పి చుట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసేసాను. జెరీ థ్రెడ్ నార్మల్ నీడిల్లో తీసుకొని పై భాగంలో అంటే టాప్ సైడ్లో నేను దీనికి ముడి వేస్తున్నాను. మనం కొంచెం ముడి వేసేటప్పుడు జెరీ థ్రెడ్ అనేది కొంచెం డిస్టెన్స్లో ఉంచండి, మళ్ళీ మనకు అది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక నాటు వేసేసి, మనం 2 థ్రెడ్స్కి నాటు వేసుకున్న వైపు కాకుండా ఇంకో వైపు నుంచి నేను దీని పైన చుడుతూ ఉన్నాను. అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్స్ అనేవి అటు ఇటు జారకుండా ఒక 8-10 టైమ్స్ ఈ విధంగా పైన చుట్టేస్తున్నాను. చుట్టేసిన తర్వాత మనకు ముడి వేసుకున్న మిగిలి ఉన్న దారంతో ఈ దారానికి మళ్ళీ మనం 2 టైమ్స్ ముడి వేసేసుకోవాలి. ఈ విధంగా ముడి వేసేసుకున్నాను. మనకి ఇంకా ఈ జెరీ థ్రెడ్తో అవసరం లేదు, సో ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా రెడీ అయిన దాన్ని మనం మన క్లాత్ మీద స్టిచ్ చేసుకుందాము. నేను 4 లైన్స్ జెరీ థ్రెడ్ని నార్మల్ నీడిల్లో పెట్టాను. మనం నీడిల్లో పెడితే అది 8 లైన్స్ అయ్యింది. ఫస్ట్ నేను 2 టైమ్స్ మనకి ఈ ఫ్లవర్ అనేది క్లాత్కి అంటుకునే విధంగా స్టిచ్ చేస్తున్నాను. దానిలో నుంచి తీస్తున్నాను. మనం 2 టైమ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్లూ థ్రెడ్ అనేది కనిపించకుండా మొత్తం అటు నుంచి ఇటు నుంచి అటు జెరీ థ్రెడ్తో కవర్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఎంత కావాలో అక్కడి వరకు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చాలామంది అడుగుతున్నారు వెనక భాగంలో ఏ విధంగా నాట్ వేసుకోవాలని. మనం ఈ విధంగా థ్రెడ్స్ యూజ్ చేసిన యాంగర్ థ్రెడ్ అయినా సరే ఇదే మాదిరిగా మనం వెనక భాగంలో ఈ విధంగా ముడి వేసుకోవాలి. కట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్లో తిప్పేసాను ఫ్రేమ్ అనేది. సో మనకి కింద అనేది సపోర్ట్ ఇచ్చేసి జెరీ థ్రెడ్తో స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు మనం సిజర్స్తో మనకి ఎంత కావాలో అంతవరకు దీన్ని మనకు కావాల్సిన షేప్లో ఈ థ్రెడ్స్ని కట్ చేసేసుకోవాలి. మీరు దీన్ని హ్యాండ్స్తో మూవ్ చేయకండి, జస్ట్ ఒకసారి ఊదేస్తే మనకు ఆ థ్రెడ్స్ అనిపోతాయి, లేదంటే క్లాత్కి అంటేసుకుంటాయి. ఈ విధంగా మనకి చాలా అందమైన ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. మనకి బ్లౌజ్లో ఎక్కడెక్కడ కావాలో ఫ్లవర్స్ అనే విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత స్టెమ్స్ కోసం నేను షుగర్ బీడ్స్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను.
స్టెమ్స్ని షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసిన తర్వాత చివరిలో నేను బేస్ రింగ్ స్టిచ్ చేస్తున్నాను. మనం జనరల్గా అయితే ఇందులో మనం డైమండ్ షేప్ కుందన్స్ని పేస్ట్ చేస్తాము, కానీ ఇక్కడ నేను ఈ బేస్ రింగ్ మధ్యలో చిన్ని వైట్ పోల్ని స్టిచ్ చేస్తున్నాను. ఇదే మాదిరిగా మనం మిగతా స్టెమ్స్ అన్ని షుగర్ బీడ్స్తో బేస్ రింగ్స్తో స్టిచ్ చేసేసుకుందాము. మనం స్టెమ్స్ అన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో ఉన్న వాటి కోసం నేను వైట్ చెమ్కి యూజ్ చేసి ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చెమ్కి తీసుకొని ఇంతకు ముందు కుట్టిన చెమ్కీకి ముందు భాగంలో నిడిల్ అనేది దింపేయాలి. కొంచెం డిస్టెన్స్లో చెమ్కి తీసుకొని ఇంతకు ముందు కుట్టిన దానికి ముందు భాగంలో ఈ విధంగా మనం చెమ్కీస్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. స్టెమ్స్ అనేవి షుగర్ బీడ్స్తో చెమ్కీస్తో స్టిచ్ చేసేసిన తర్వాత నేను జర్దోజీ రింగ్ని కొంచెం చిన్ని పీస్గా కొంచెం పెద్ద పీసెస్ తీసుకున్నాను. చిన్ని పీస్ అనేవి మనం ఫ్లవర్కి మధ్య భాగంలో అంటే ఇన్నర్ లైన్లో స్టిచ్ చేస్తాము, అవుటర్ లైన్లో ఏమో కొంచెం పెద్ద రింగ్స్ తీసుకొని అంటే మనకి పెటల్స్ మాదిరిగా వచ్చే విధంగా స్టిచ్ చేస్తాము. మనం ఎక్కడైతే నీడిల్ తీసామో జర్దోజీ రింగ్ ఎక్కించి అక్కడే మనం నీడిల్ని దింపితే మనకి పెటల్ మాదిరిగా రౌండ్ షేప్లో వస్తాయి. నేను ఇన్నర్ లైన్ స్టిచ్ చేశాను, తర్వాత అవుటర్ లైన్ స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంకా పెద్ద ఫ్లవర్ కావాలి అని అనుకుంటే ఇంకా లైన్స్ అనేవి పెంచుకోవచ్చు. మన ఛానల్లో మ్యారీగోల్డ్ ట్యూటోరియల్లో ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించాను. ఒకవేళ రాకపోతే మీరు అదొకసారి చూసి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేసుకుందాము. ఈ విధంగా మనం బ్లౌజ్కి ఆల్ ఓవర్ వర్క్ మాదిరిగా స్టిచ్ చేసేసుకుంటే మనకి చాలా చాలా అందమైన డిజైన్, బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.